కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని ముందుగా ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగడంతో భేటీని ఈ నెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం 21న జరగాల్సిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు అందిస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని ముందుగా ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. ఇక అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగడంతో భేటీని 21కి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడే ఛాన్స్ కనిపించింది. ఇక ఎప్పుడు అన్నది త్వరలోనే ప్రకటిస్తారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ వాయిదాల వెనుక ఉన్న కథ ఏంటి? సర్కారు ప్రభుత్వం వాటిపైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా పాలమూరు రంగారెడ్డి దాదాపుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి, దానిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇన్ని రోజుల నుంచి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సో రీసెంట్ గా మనకు కల్వకుంట్ల కవిత కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏదైతే బండి భగీరథ కేసు విషయంలో కావచ్చు, మిగతా విషయంలో పెట్టినటువంటి ఫోకస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పైన పెట్టి ఉంటే ఈ పాటికి ఆ పనులు కంప్లీట్ అయ్యేటివి అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజైతే మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే ఇక నుంచి ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జలాశయంకి సంబంధించినటువంటి ఏదైనా సరే ముందడుగు ఉంటుంది. రానున్న వర్షాకాలంలో నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి కూడా మంత్రులు భావించడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు కీలక సూచనలు చేయడం జరిగింది. అధికారులు కూడా చర్యలు తీసుకొని ఆ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కూడా ఆర్డర్ వేయడం జరిగింది. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు 2.5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులను కూడా పక్కకు పెట్టడం మీద కూడా త్వరలో నార్లాపూర్ నుండి కూడా ఉదండాపూర్ వరకు కూడా ఇప్పటికే చూసుకోవచ్చు పాదయాత్ర చేయాలని కూడా బీఆర్ఎస్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే బాగ్నర్లో సమావేశంలో కార్యాచరణ ప్రకటించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇటు పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ ని తీసుకురావాలని కూడా ప్రతిపాదించడం జరిగింది ఇటు బీఆర్ఎస్. సో రైతులు కావచ్చు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు కూడా చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన కూడా తప్పదని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని కూడా మిగతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుల మీద అయితే జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో మొక్కుబడిగా అన్న విధంగా కూడా కాకుండా క్షేత్రస్థాయిలో పని నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే కల్వకుర్తి ఎత్తిపోతలతో అయితే పాడినటువంటి 2 మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలి, మొత్తం 5 మోటార్లు కూడా నడిచేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్డర్లు వేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే నార్లపూలు, ఏదుల, వట్టె మధ్యలో ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేసి ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఎత్తిపోతల పథకం అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రిజర్వాయర్లు కూడా నింపేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పోరుబాటు నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది అని చెప్పి కూడా మిగతా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా పనులు చేపట్టే వరకు కూడా బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదు, ప్రభుత్వ నిర్వాహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పడం జరిగింది. సో ఒకవైపు ఇప్పటికే కల్వకుంట్ల కవిత రీసెంట్ గా టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు ఉంది, అయినా కూడా ఎత్తిపోతల పథకం అనేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు, ఎక్కడ కూడా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. అలాగే
ఇప్పుడు బీఆర్ఎస్ స్వయంగా ఆ ప్రాజెక్ట్ అనేది నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయినా కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోలేదు, వాటిపైన డిస్కషన్ చేయలేదు. సో అది ఎట్లయినా సరే ముందుకు సాగే విధంగా అని చెప్పేసి ఇటు వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ ఇప్పటికైనా సరే సీఎం తో పాటు మంత్రులు కూడా ముందడుగు వేసి త్వరలో ప్రాజెక్టు కంపల్సరీ ముందడుగు వేయాలి. సో ఈ ఏడాది కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ చూడాలి పాలమూరు ప్రాజెక్టులపై ఇప్పటికే చేసినటువంటి ఎవరైతే ఎద్దేవా చేశారో, ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరైతే నెగటివ్ గా మాట్లాడారో, ఎవరైతే ముందడుగు వేయలేదు, ఇప్పుడే కదిలారో అనే వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అవుతాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు సమీక్ష సమావేశంలో భాగంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో ప్రకటన కూడా స్పందించి అందరూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా పూర్తి అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ లహరి.